వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. స్థానిక చెంచుపేట విద్యుత్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత వైసీపీది అయితే ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగ మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆలపాటి తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రీజనల్ అధ్యక్షులు పరచూరి పవన్ కుమార్, డివిజన్ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, కార్యదర్శి ఎం నరసింహారావు, సభ్యులు రామారావు, మాణిక్యారావు, సునీల్, జగన్, అశోక్, శ్రీకాంత్, కోటేశ్వరరావు, హరికృష్ణ, వరపుత్ర, గౌస్, శివప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విప్లవాత్మకమైనటువంటి ఈరోజు కార్మిక సోదరులందరికీ ఒక గొప్ప పండగ రోజు. మరి ముఖ్యంగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం ఎన్నో సంస్కరణలకు నాంది పలికినటువంటి సంఘం మన సంఘం. కార్మికుల ఐక్యత ఎన్నో సంఘాలు ఉన్నాయి. దాదాపు 44 చట్టాలు కార్మికుల యొక్క అభివృద్ధి గురించి, కార్మికుల హక్కుల గురించి చేసిన చట్టాలు. ఎందుకంటే సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు, దీంట్లో ఎక్కువ శాతం అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్ళందరి రక్షణ కోసమే కార్మిక చట్టాలు ఏర్పడటమే కాకుండా మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఆ చట్టాలను అమలు చేసే విషయంలో కానీ, రక్షణ కల్పించే విషయంలో కానీ మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, స్థానిక నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు సాయి గురూజీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, బిల్వాష్టక అష్టోత్తర పూజ మరియు భక్తులచే పాదక పూజ విశేషంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెనాలి నందులపేటలో వేంచేసిన శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు ఈ రోజున విశేషమైనటువంటి రోజుగా శ్రీ బాబా గురువుగారి యొక్క జన్మదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా గురువుగారి యొక్క శిష్యుల యొక్క భక్తుల యొక్క చేతుల మీద ఉండగా గురువుగారికి జన్మదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవోపేతంగా శిష్యుల చేత నిర్వహించడం జరిగినది. మరి కార్యక్రమ వేడుకల్లో భాగంగా ఈ రోజున గురువుగారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ప్రాతకాలంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా సాయిబాబా వారి యొక్క పాదపూజాది కార్యక్రమాలు, అదేవిధంగా భక్తుల చేత బాబా గురువుగారికి పాదపూజ విశేషంగా భక్తుల చేత, అదేవిధంగా బాబా గురువుగారి యొక్క శిష్యుల చేత అత్యంత వైభవపేతంగా చక్కగా భక్తి శ్రద్ధలతో శిష్యులందరూ వారి యొక్క శిష్య బృందం చేత బాబా గారి గురువు గారికి ఎంతో అంగరంగ వైభవపేతంగా ఈ యొక్క పాదపూజ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. గత వైసీపీ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం రాకతో వారి జీవితాల్లో వెలుగులు చేకూరాయని టీఎన్టీయూసీ జిల్లా నాయకులు
వీరవల్లి మురళి అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తెనాలి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో గుంతలమయమైన రోడ్ల కారణంగా ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందని, దీనితో ఆటోల మరమ్మతులు తగ్గి ఖర్చుల భారం తగ్గి డ్రైవర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కారమంచి సురేష్, కిషోర్, నజీర్, సురేష్, శ్రీను, నరసింహ పలువురు పాల్గొన్నారు. ఈ సమాజంలో నివసించే ఏ వ్యక్తి అయినా సరే ముఖ్యంగా కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం. మన పిల్లలు ఒక మంచి వాతావరణంలో పెరగాలి, మంచిగా చదువుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో మనందరం కూడా పనిచేస్తూ ఉంటాం. గతంలో మనం చూసాం, లా అండ్ ఆర్డర్ లేదు, అడుగడుగున గంజాయి, ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిని ఏ విధంగా అరికట్టాడు, రౌడీయిజాన్ని ఏ విధంగా అరికట్టారు, ప్రశాంతంగా పనిచేసుకునే వాళ్ళు ఆనందంతో పనిచేసుకోవాలి. మన యొక్క పిల్లలు మంచి వాతావరణంలో తిరుగుతున్నారు అన్న ఆనందం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ వాతావరణం తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మనందరం కూడా కష్టపడేది మన కోసం, మన పిల్లల కోసం. ఆ పిల్లల్ని మంచి భవిష్యత్తులో చూడటానికి మనం కష్టపడేది. అటువంటి ప్రభుత్వాలకి, అటువంటి నాయకులకి మనందరం కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూస్తే ఆ రోజు నాదెళ్ల మనోహర్ గారు ఒకటే చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డుల్ని త్వరితగతిన చక్కగా మంచి రోడ్లు వేసి మీ కష్టాలను తీరుస్తాను. నేను కారులో ప్రయాణించేటప్పుడు ఆటోలో కూర్చొని వెనుకున్న వాళ్ళు 2 చేతులు ఎత్తి దండం పెట్టి నాకు, అయ్యా చూడండి రోడ్ల యొక్క పరిస్థితి ఎలా ఉందో అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఆయన ఈరోజు ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆయన ఏ విధంగా ఇటు మంగళగిరి రోడ్డు కానివ్వండి, ఇటు నారాకోట రోడ్డు కానివ్వండి చక్కగా రోడ్డు వేసి ఆయన యొక్క మాటని ఎలా నిరూపించుకున్నారో మనం చూసాం. తెనాలి నుంచి మంగళగిరి, తెనాలి నుంచి నారాకోడూరు 4-వే డిపిఆర్ కూడా జరుగుతుంది. త్వరితగతిన 4-వే రోడ్డు తీసుకొచ్చి తెనాలి యొక్క రూపురేఖలనే మార్చే విధంగా ఆయన ఏ విధంగా కష్టపడ్డారో మనం చూసాం. ఈరోజు కార్మికుల ఐక్యత అంటే మేడే రోజున అందరు కార్మికులు కలిసికట్టుగా వాళ్ళు శ్రమించి మరి మన కోసం గతంలో ఎంతోమంది పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం అదే బాటలో నడుస్తున్నాం కాబట్టి మనం అందరం ఐక్యతగా ఉండి అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని అంటున్నాం. మరి అదేవిధంగా వీరవల్లి మురళి అన్నాయి, మరి ఏ టైంలో చేసినా కానీ ఫోను, అన్నా మాకు ఈయన తరపున ఈ బాధ ఉంది అన్నా, మరి ఏంటి అని అంటే, తమ్ముడు నేనుండాను మీకు అండగా, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చెప్తాను, మీ వల్ల మరి ఏ విధమైనటువంటి తప్పులు లేకుండా మీరు చక్కగా నడుచుకోండి, చక్కగా యూనియన్ నడుపుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఎవరితోనైనా మాట్లాడతాను అని మాకు అండగా ఉన్నటువంటి వీరవల్లి మురళి అన్నకి మరొకసారి హృదయపూర్వక. కార్మికుల రక్షణ కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం ఆటోనగర్లో టీఎన్టీసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత, కార్మికుల రక్షణ, కార్మికుల ఉన్నతి ఈ 3 అంశాలలో కూటమి నాయకత్వం ఏ చట్టాలైతే కార్మికుల కోసం ఆవిర్భవించినాయో చట్టాల పరిరక్షణ, అంతేకాకుండా కార్మికులకు అవసరమైన అంశాలన్నిటిలోనూ అండగా ఉంటామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల రక్షణ, కార్మికుల ఉన్నతి ఈ 3 అంశాల్లో కూటమి నాయకత్వం ఏ చట్టాలైతే కార్మికుల కోసం ఆవిర్భవించినాయో ఆ చట్టాల్లో పరిరక్షణ, అంతేకాకుండా ఇంకే రకమైనటువంటి
మీకు అవసరమైనటువంటి అంశాలని పరిగణలో తీసుకొని జీవన విధానంలో ఈ అంశాల ద్వారా పెను మార్పులు వస్తాయి అనే భావన మీకు కలిగిన మీ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా రక్షించే నేపథ్యంలో కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి ఎంతోమంది కార్మిక సోదరులు ఉన్నారు. వారందరిలో కూడా రక్షించే బాధ్యత ఈరోజున ఈ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా మీ అందరి కోసం మేము ఉన్నాం అనే భావన మాటలతో కాకుండా చేతల రూపంలో అమలు చేస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ తెనాలి మంగళగిరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎస్కే సుభాని, నాగేశ్వరరావు, బాజీ, ప్రభాకర్, మునిస్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆటో యూనియన్ బ్రహ్మాండంగా ఐక్యతతో పార్టీకి అండగా దండగా ఈనాడు గతంలో ఏ రకంగా నష్టపోయారో మనందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఎలాంటి కేసులు లేకుండా మనం 2014-19లో ఉన్నప్పుడు మళ్ళీ అలాంటి పూర్వవైభవమే ఎవరికి నష్టం లేకుండా చూస్తామని, మరి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించగలిగినటువంటి కూటమి నాయకత్వం ఉందని, మీ అందరికీ రక్షణగా ఉండే చట్టాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి, మీతోనే మేము అని చెప్పి ఈరోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం నందు మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ సహకారంతో మేడే సందర్భంగా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఆటో యూనియన్ వర్కర్స్ ఏర్పాటు చేసిన మేడే జెండాను ఆవిష్కరించి తదుపరి పాదచారులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ వర్కర్స్ జానీ, కుర్రా శ్రీను, ప్రవీణ్, గిరీష్, సాయి, పాపయ్య చౌదరి, పోతరాజు, చంటి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి సోదరుడు నాని గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి వేసవకాలంలో చలివేంద్రం పెట్టడమే కాకుండా మజ్జిగను కూడా అందించే కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా ఇది ప్రతి ఏడా కూడా ఈ రకంగా కొనసాగుతున్నందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ఇవాళ మేడే శుభాకాంక్షలు అండి. ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడ శివలింగ భక్త కమిటీ ద్వారా ముర్రాసేన్ గారు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలండి వారికి. మరి ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలంలో ఇక్కడ కుర్రాసీన్ గారు వారి మిత్రమండలితో సహకారంతో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. మరి అలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని భాగస్వాములు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారు ఇలాంటి మంచి కార్యక్రమాలకి మేమంతా కూడా వెనకాల సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ ఈ రోజున మేడే సందర్భంగా ముందుగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి ఈ రోజున మరి చలవేంద్రం నందు మరి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు జెట్టి శివరామకృష్ణ గారి సహాయ సహకారాలతో ఈ మధ్యాహ్న కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథులుగా మన కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి దీన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంక సహాయ సహకారాలు అందించిన జెట్టి శివరామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు చిన్న విరామం.